వెల్కమ్ టు పూరా లోకల్. తమ దేశంలో జనాభాను పెంచేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దేశంలో జననాల రేటు తగ్గుదలపై అమెరికా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తున్నారు. క్షీణిస్తున్న జనాల రేటును అధిగమించేందుకు అవసరమైన ప్రణాళికకు సంబంధించి వైట్ హౌస్ లో ఇటీవల అంతర్గతంగా ఒక కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. సంతాన సాఫల్యంపై మహిళలకు అవగాహన, పిల్లల్ని కనే కుటుంబాలకు ప్రోత్సాహకాలు చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా బిడ్డకు జన్మనిచ్చే ప్రతి అమెరికన్ మాతృమూర్తికి బేబీ బోనస్ కింద $5,000, పన్ను మినహాయింపులు వంటి అంశాలు ప్రతిపాదించినట్లు సమాచారం. వివాహం చేసుకున్న లేదా పిల్లలున్న వారికి ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లలో 30% స్లాట్లు కేటాయించాలనే ప్రతిపాదనలున్నప్పటికీ వీటిపై కొంత వివాదం నడుస్తున్నట్లు సమాచారం. దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, బిలియనియర్ ఎలన్ మస్క్ వంటి నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో జనాభా పెరుగుదలపై ప్రణాళికకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దీనిపై అనేక మంది ఆసక్తి కనపరిచినట్లు తెలుస్తుంది. దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తిపై పలు సందర్భాల్లో ప్రస్తావించిన వాన్స్ నాగరికత సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో 1990 నుంచి జననాల రేటు క్రమంగా క్షీణిస్తుంది. తాజాగా సిడిసి నివేదిక ప్రకారం 2023లో సంతానోత్పత్తి రేటు 1.62గా ఉంది. పెరుగుతున్న జీవన వ్యయం, శ్రామిక రంగంలో మహిళలు భాగస్వామ్యం పెరగడం, సామాజిక విలువల్లో మార్పులు వంటివి ఈ తగ్గుదలకు కారణమని నిపుణులు భావిస్తున్నారు.